ఎట్లా మొదలుపెట్టింది అంటే మల్లేష్ గారు చెప్పినట్టు ఉపోద్ఘాతం అంతా ఏంటంటే ఇచ్చేసి స్టేట్ కౌన్సిల్ 1988 యాక్ట్ ప్రకారం ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, తెలంగాణ స్టేట్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, ఇవన్నీ చెబుతూ తర్వాత అడ్వకేట్ జనరల్స్ యొక్క వాదనలు ఇరువైపుల నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలంగాణ స్టేట్ వాదనలు విన్న తర్వాత అవన్నీ ఏంటంటే చెప్తూ ఇట్లా మొదలుపెట్టింది. నా ది కోర్ ఇష్యూ ఇన్ దీస్ మ్యాటర్స్ ఈజ్ హ్యాస్ టు హూ కెన్ క్లెయిమ్ ది ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఓవర్ ది కౌన్సిల్. ఈ ప్రశ్న ఏంటంటే వేసుకొని తర్వాత ఏంటంటే విషయాలన్నీ చర్చించి తర్వాత చాలా స్పష్టంగా మల్లేష్ గారు ఏంటంటే చెప్పినట్టుగా ఈ స్టేట్ కౌన్సిల్ పైన ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డదో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఉనికిని కోల్పోయింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు అని చాలా స్పష్టంగా ఏంటంటే చెప్పి నౌ బ్యాంక్స్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది మల్లేష్ గారు చెప్పినట్టు. నౌ ది అకౌంట్స్ ఇన్ ది బ్యాంక్స్, all the banks, State Bank of Hyderabad and Andhra Bank will be operated by the State Council of Telangana. అది స్పష్టంగా దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికి ఇష్యూ లేదు. దాని మీద తనే చెప్పినట్టు సుప్రీంకోర్టు కూడా ఓకే, మరి ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి ఆ రాష్ట్రంలో ఏంటంటే చాలా పనులు చేయాల్సి ఉంది, అడ్మిషన్స్ చేయాల్సి ఉంది, ఎంట్రన్స్ మేము కండక్ట్ చేసాం అన్నప్పుడు ఓకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మీరు చేసుకోవచ్చు అనేది స్పష్టంగా అయింది. తర్వాత ఇది స్టేట్ కౌన్సిల్ సంబంధించినంత వరకు దాని ఇష్యూస్ అన్ని మల్లేష్ గారు తెలియదు. రెండో అంశం మనకి ఇక్కడ ఈ చర్చలో భాగం ఏమిటంటే ఉన్నత విద్యారంగం సమస్యలు పరిష్కార మార్గాలు. ఇది చాలా వైడ్ ఏంటంటే టాపిక్, చాలా పెద్ద ఏంటంటే విస్తారమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఏంటంటే దీనిపైన ఉన్నది. ఇదంతా ఈజీ ఏంటంటే కాదు. ఇట్ టేక్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ అవర్స్ అండ్ డేస్ అండ్ మంత్స్. దాని మీద ఓపిక ఉంటే ఎంతైనా ఏంటంటే చర్చించవచ్చు. కాకపోతే సుధాకర్ గారు ఏంటంటే ఒక డైరెక్షన్ ఏంటంటే ఇచ్చారు. అంటే ఈ జడ్జిమెంట్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటంటే ఎట్లా ఉంటాయి అని. అంటే యాజ్ ఫర్ ది స్టేట్ కౌన్సిల్ ఇస్ కన్సర్న్ దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ ఇంప్లికేషన్. తర్వాత 2014 యాక్ట్ రీఆర్గనైజేషన్ ఏంటంటే యాక్ట్ ప్రకారం సెక్షన్ 75లో ఉన్న ఆర్గనైజేషన్ మోర్ దెన్ 160 ఉన్నాయి ఆర్గనైజేషన్స్. 107 ఆర్గనైజేషన్స్ సెక్షన్ 75లో ఉన్నాయి, 10th షెడ్యూల్లో ఉన్నాయి. అంటే దీని ఇంప్లికేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ సంబంధించిన జడ్జిమెంట్ దీని ప్రభావం ఇంపాక్ట్ ఈ మిగతా ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే అసలు మల్లేష్ గారు చెప్పినట్టు ముందే అంటే యాక్ట్లో ఏమున్నది, యాక్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 10th షెడ్యూల్లో ఈ ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నిటికి సంబంధించి విదిన్ 1 year ఫ్రమ్ ది డేట్ కూర్చొని ఇద్దరు ఏంటంటే కూర్చొని ఈ మీటింగ్ ఎట్లా పాలించాలి, ఎట్లా నడపాలి, దానికి సంబంధించి ఒక మెకానిజం ఏంటంటే ఎవాల్వ్ చేసుకోండి, ఒక అగ్రిమెంట్కి ఏంటంటే రండి చేసుకోండి అని చెప్పింది. ఇప్పుడు సంవత్సరం ఏంటంటే దాటిపోతుంది. కాబట్టి ఇంతవరకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంది ఈ స్టేట్ కౌన్సిల్ సంబంధించి. మల్లేష్ ఏంటంటే చెప్పినట్టుగా చాలా స్పష్టంగా మేము ఒక లెటర్ రాశాము. కనీసం ఏంటంటే సింగిల్ మనీ కింద ఒక 2 కోట్లు ఇవ్వండి. ఆర్గనైజేషన్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఆర్గనైజేషన్. తర్వాత 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి దాని ఆధారంగా కూడా ఏర్పడ్డ ఈ స్టేట్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్. కాబట్టి ఏంటంటే ఈ డబ్బు ఇద్దరికి సంబంధించింది. ఆ డబ్బులో నుంచి ఏంటంటే మాకు కొంత ఇవ్వండి, మేము నడుపుకోవాలి అని. కాకపోతే దాని ఉనికి వాళ్ళు గుర్తించలేదు. యూ హ్యావ్ నో రైట్ అని చెప్పారు. ఏ హక్కు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్కే ఉంది. ఇరు ప్రాంతాల్లో కూడా ఆ పని అంతా మేమే చేస్తాము, మిమ్మల్ని లీగల్గా ఏంటంటే మేము గుర్తించము అని చెప్తూ వచ్చింది. కానీ కూర్చొని అవును నిజంగానే కదా
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఉంది, ఓకే లేదండి. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ రాజ్యాంగబద్ధంగా వచ్చింది. ఆ లెజిస్లేచర్కి ఏంటంటే ఆర్టికల్ 246 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం దానికి హక్కు ఉంది, చట్టాలు చేసే హక్కు ఉంది. ఆ చట్ట ప్రకారం ఆ హక్కు ఆధారంగానే ఈ స్టేట్ కౌన్సిల్ ఏంటంటే వచ్చింది. కాబట్టి ఏంటంటే అది ఉనికిలో ఏంటంటే ఉంటుంది. చాలా స్పష్టంగా ఏంటంటే కోర్టు చెప్పింది. దాన్ని గమనించకుండా అనవసరమైనటువంటి ఏంటంటే ఇంతకుముందు రమేష్ గారు కూడా చెప్పినట్టు కూర్చొని ఏంటంటే మాట్లాడుకుంటే చాలా సమస్యలు ఏంటంటే పరిష్కారమైంది. దానికి అవకాశమే ఇవ్వకుండా ఒక యాటిట్యూడ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కానీ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే ఇది ఏర్పడకూడదని ఎన్ని రకాల కారణాలు ఏంటంటే చెబుతూ వచ్చారో, ఎన్ని రకాలుగా దాన్ని ఏంటంటే వ్యతిరేకిస్తూ వచ్చారో, అదే యాటిట్యూడ్ అదే ఇది ఏంటంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వివిధ విషయాల పట్ల ఏంటంటే కంటిన్యూ అయింది. ఇవాళ పవర్ కూడా ఏంటంటే చూడండి, ఆ పవర్ ఇష్యూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో అన్నారు, ఓకే ఏంటంటే మాకు నీళ్ళు ఇవ్వండి మీకు పవర్ ఇస్తామని. మరి అంతకుముందు ఏమైంది? అంతకుముందు ఏంటంటే మీకు పవర్ వేయడానికి ఏంటంటే వీలు లేదు, అది ఏంటంటే అగ్రిమెంట్స్ ఏంటంటే క్యాన్సిల్ అయిపోయింది, మేము క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఇవ్వడానికి వీలు లేదు. ఇది గమనించిన ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఓకే నీ పవర్తో ఏమొద్దుకో అని చెప్పి అయితే ఇప్పుడు వస్తున్న పవర్ ఒక్కొక్క దాంట్లో షేర్ ఏంటంటే ఇవ్వాల్సి వస్తుంది. మీ షేర్ లేదు, మీరు తెలంగాణ గవర్నమెంట్ దాని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసుకుని మా పవర్ మాకే అండి, మా పవర్ మాకే అన్న తర్వాత ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఓకే శ్రీశైలం నుంచి ఏంటంటే మీకు మాకు మీరు నీళ్ళు ఇవ్వండి మేము మీకు పవర్ ఇస్తామని. అంటే ఈ బుద్ధి ఈ యాటిట్యూడే ఇది ఎంత ముందు ఉంటే ఎంత బాగుండేది. సమస్యలు ఏంటంటే ఉండేవి కావు కదా. మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఇట్లా? స్టేట్ కౌన్సిల్ మీరు గుర్తించం, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మేము గుర్తించం అంటే ఇప్పుడు ఏమైంది? కోర్టు స్పష్టంగా ఏంటంటే చెప్పింది ఏది లీగల్ ఏది ఇల్లీగల్. నువ్వు ఇల్లీగల్ అన్నావు, కోర్టు అదే లీగల్ నువ్వు ఇల్లీగల్ అంటుంది. ఎట్లా ఎందుకు ఈ రాద్ధాంతం? ఎందుకు ఇది ఎందుకు కూర్చొని మాట్లాడుకునే తత్వం ఎందుకు లేదు? ఇది రమేష్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఇద్దరు అంటే పంచాయతీ పెట్టుకుంటున్నారు. నిజమే ఇది పంచాయతీ కదా, కానీ నాకు అనిపించేది రమేష్ గారు ఈ ఇద్దరిని ఏంటంటే ఒకటే ఘటన కట్టకూడదని నాకు అనిపిస్తుంది. ఈ పంచాయతీలో ఇది పంచాయతీ అయినా సరే ఈ పంచాయతీలో ఇద్దరు ఒకటే గట్ట కట్టకూడదని ఎందుకు కట్టకూడదని నేను అనుకుంటున్నానంటే మధేష్ ఇంతకుముందు చెప్పినట్టుగా మేము అప్రోచ్ అయినాము, కొంత ఇవ్వండి, కొంతమంది స్టాఫ్ని ఇవ్వండి, 2 కోట్లు సీటులను ఇవ్వండి, మీరు ఏంటంటే రేషియో ప్రకారం ఏంటంటే పంచకపోయినా పర్లేదు, 42-58 అదంతా దీనిగా వచ్చిన తర్వాత చూసుకున్నాము. మేము బతకడానికి కావాల్సిన 2 కోట్లు ఏంటంటే ఇవ్వండి, ఒక యాక్టివిటీ చేసుకోవాలి, నథింగ్ డూయింగ్. అంటే నిన్ను నేను గుర్తించను అన్నవాడు గుర్తించి ఇగో ఉన్నది ఏంటంటే నాకు కూడా షేర్ ఉంది ఇవ్వమన్నప్పుడు నువ్వు కనీసంగా ఏంటంటే కన్సిడర్ చేయకుండా ఈ పంచాయతీ ఏంటంటే దానికి వచ్చినామని నా అభిప్రాయం. అందుకని ఇద్దరిని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇది ఇద్దరిని ఒకటే కట్టకూడదని చెప్పి నా అభిప్రాయం. ఇది కనుక ఇట్లా ఇది కంటిన్యూ అంటే ఇంకా ముందు కూడా దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే అట్లాగే ఉంటాయి. మిగతా ఇన్స్టిట్యూషన్స్ పట్ల కూడా ఇంత కాంప్లికేట్ చేసుకోవటం అవుతుందని నా అభిప్రాయం. సో ఇది స్టేట్ కౌన్సిల్ సంబంధించింది. అయితే ఇక మీ టైం మీరు ఇచ్చిన 10 నిమిషాలు అయిపోతుంది. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే అట్లాగే ఉంది. ఏంటి మీ పర్మిషన్ కావాలా? అధ్యక్షుల వారి పర్మిషన్. ఈ రెండో అంశం ఏంటంటే వేదకుమార్ గారు దీని పట్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఉన్నారు. ఎందుకంటే ఒక స్టేట్ కౌన్సిల్ తర్వాత ఏంటంటే జడ్జిమెంటే కాకుండా ఇవాళ ఉన్నత విద్య ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పట్ల మనకు ఒక అవగాహన, ఆ అవగాహన గురించి ఏంటంటే ఒక పరిష్కారం అనేది ఆయన ఇంట్రెస్ట్. కాబట్టి ఏంటంటే దానికి తను యాడ్ చేసుకున్నాను దీని మీద చర్చ జరగాలని. సరే ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ ఏమిటి? హైయర్ ఎడ్యుకేషన్ ఒక పాయగా లేదు. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ 2 పాయలుగా 3 పాయలుగా నడుస్తున్నారు. ఏంటి ఆ పాయలు? స్టేట్ అండ్ ప్రైవేట్, కార్పొరేట్ అండ్ స్టేట్, ఈ 2 పాయలుగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో ఎడ్యుకేషన్ ఉంది, స్టేట్ సెక్టర్లో ఎడ్యుకేషన్ ఉంది. స్టేట్ సెక్టర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ప్రైవేట్ సెక్టర్ ఫంక్షనింగ్ ఏంటి లేదు. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్పుకోవడానికి కూడా లేదు. తర్వాత ఇవాళ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా
దాన్ని ఐసోలేటెడ్గా ఏంటంటే చూడటానికి వీల్లేదు. హైయర్ ఎడ్యుకేషన్ మొత్తంగా కూడా కింద స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రాకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయలేము. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. స్కూల్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడాల్సి ఉంటుంది. స్కూల్లో పంతులు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ పంతులు ఉన్నారా? నేను ఆ మధ్య ఏంటంటే ఒక స్కూల్కి వెళ్ళిపోతే మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, సైన్స్కు టీచర్ లేడు, ఇంగ్లీష్కు టీచర్ లేడు. మరి ఆ స్కూల్ ఎట్లా నడుస్తుంది? ఆ పిల్లలు ఎట్లా నడుస్తున్నారు? అంతకంటే గొప్పగా ఏమి లేని ప్రైవేట్ స్కూళ్ళకు ఆ పిల్లలంతా కూడా ప్రైవేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చి వాళ్ళని ఎక్కకపోతున్నారు. ఆ పక్కన ఏంటంటే ఇంగ్లీష్ సరిగ్గా రాని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ పిల్లలంతా ఏంటంటే చదువుతున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో చాలా హైలీ క్వాలిఫైడ్ ఏంటంటే టీచర్స్ ఉన్నారు. అయితే ఆ టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ కానీ అది ఎంత నాణ్యమైన విద్యను ఏంటంటే ఇస్తున్నారు లేదు అనేది మనకు తెలియదు. ఆ స్కూల్ టీచర్స్ వాళ్ళ స్కూల్లో ఉండకపోవడం అనేది దేని మీద ఆధారపడింది? ఒక్క టీచర్ కూడా వాళ్ళ ఆ ఊళ్ళో ఉండటం లేదు. ఏ ఊళ్ళో టీచర్ ఆ ఊళ్ళో ఉండడు. తర్వాత ఆ రెడ్ బస్ ఆ ఊరికి వెళ్ళే ఆ ఎర్ర బస్సు ఆ టీచర్ ఆ ఊరికి ఎప్పుడు రావాలి స్కూల్కి అనేది నిర్ణయిస్తుంది. ఆ మార్నింగ్ స్కూల్ ఆ బస్సు ఎప్పుడు పోతే అప్పుడు పోతాడు. ఆ బస్సు 3 గంటలకు 2 గంటలకు వెళ్ళిపోతే 3 గంటలకు 2 గంటలకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది ఆయన న్యాయం, అది పరిస్థితి. ఈ స్కూళ్ళు ఇట్లా ఉన్న తర్వాత ఆ స్కూళ్ళలో నుంచి వచ్చిన విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్కి ఎంపిక వస్తున్నారు. తర్వాత ఈ హైయర్ ఎడ్యుకేషన్లో 1985 తర్వాత ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అని వచ్చింది. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమన్నారు? మేము ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు అప్లికేషన్ బాధ్యతలు ఏంటంటే చూస్తున్న నాకు అనుభవం, మేము ఏఐసిటికి రాసినాం. మీరు అడ్డగోలుగా ఏంటంటే ఇట్లా ఇస్తున్నారు, ఏమి దేని చోట ఏంటంటే ఇట్లా ఇస్తున్నారు, ఇది ఇట్లా ఇవ్వకండి అని చెప్పి రాశాం. ఇట్ ఈస్ అవర్ ప్రెరగేటివ్, ఇట్ ఈస్ అవర్ రైట్. వీ డోంట్ గో బై యువర్ ఓన్ స్టేట్, వీ గో బై ది నేషనల్ ఏజెన్సీస్. నేషనల్ లెవెల్లో కమిటీస్ ఏంటంటే చెప్పినట్టు 1500 యూనివర్సిటీస్ ఏంటంటే కావాలి. అందుకని ఏంటంటే ఇంతమంది హైయర్ ఎడ్యుకేషన్లోకి ఏంటంటే రావాలి, అది మా ఇది అని చెప్పి దాంట్లో వెళితే బయటపడలేదు. ఎందుకంటే అవన్నీ కూడా అలా గందరగోళంగా ఏంటంటే తయారైంది. సో ఈ పిల్లలంతా ఏంటంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. బిఎస్సి ఎంపీసీలో ఒక కాలేజీలో జాయిన్ అయిన పిల్లలు జాయిన్ అయిపోయినారు, క్లాసులు అటెండ్ అవుతున్నారు. ఈ రోజు అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఏంటంటే వచ్చేసి మీరు డబ్బులు కట్టకుండా ఒక 5,000 ఏంటంటే ఇచ్చి రీసెర్చ్ చేసుకోండి. ఈ మొత్తం ఎంపీసీలో ఉన్న పిల్లలంతా కూడా ఆ ఇంజనీరింగ్లో చేరిపోయారు. ఇది ఖాళీ అయిపోయింది. వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ ఎంపీసీ చేసిన పిల్లలు కూడా యాక్చువల్గా అంత సత్తా ఉందా, ఆ ఇంజనీరింగ్ కోర్స్ చేసే సత్తా ఉందో లేదో తెలియదు. అక్కడ పని అయింది. ఇక్కడ మా సబ్జెక్ట్ ఎకనామిక్స్ లాంటిది మ్యాథమెటిక్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎకనామిక్స్ని అర్థం చేసుకోవడానికి వస్తుంది. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లేకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ పోయింది, అక్కడ క్వాలిటీ ఏంటంటే పోయింది. ఇది ఈ స్టూడెంట్స్కు సంబంధించి. తర్వాత హాస్టల్స్ ప్రాబ్లం. హాస్టల్ అనేది ఇది వెల్ఫేర్ ప్రోగ్రామ్. అంటే స్టూడెంట్స్ పేదవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చదివే పరిస్థితి ఏంటంటే లేని వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఒక ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జెస్ రీయింబర్స్మెంట్ ఇవన్నీ ఏంటంటే పెట్టింది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన వెల్ఫేర్ ఏంటంటే ప్రోగ్రామ్. ఇది దీన్ని యూనివర్సిటీస్ మీద ఏంటంటే వచ్చేటప్పటికి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, మెస్ ఛార్జెస్ రీయింబర్స్ అవ్వవు. లక్షల కోట్ల రూపాయలు ఎందుకంటే మన మహేష్ గారికి చాలా బాగా తెలుసు. ఇంజనీర్ ప్రిన్సిపల్ పార్ట్స్ కాలేజ్ ఆయన ఎన్ని బాధలు ఏంటంటే పడ్డాడో ఆయనకి ఏంటంటే తెలుసు. హాస్టల్ నడిపించలేక. సో ఈ ఒక ఏంటంటే ఇష్యూ. వీళ్ళంతా ఎవరు గ్రామాల నుంచి ఏంటంటే వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్. వాళ్ళ అయ్యలు తాతల తండ్రులు ఎవరు చదువుకున్నారు కాదు. వీళ్ళంతా ఇప్పుడు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లోకి వస్తున్నవారు. వీళ్ళు వచ్చినప్పుడు స్టేట్ ఎట్లాంటి పాత్ర నిర్వహించాలి? ఒక బలమైన పాత్ర ఏంటంటే స్టేట్ నిర్వహించాలి. అట్లాంటిది స్టేట్ చేతులు ఎత్తేసింది. అక్కడ టీచర్స్ అపాయింట్మెంట్స్ జరగవు, రిక్రూట్మెంట్ లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో 1200 మంది టీచర్స్ ఏంటంటే ఉంటే అప్రాక్సిమేట్గా ఇవాళ 500
600 మంది ఉన్నారు. ఈ మిగతా వాళ్ళంతా కూడా అకాడమిక్ కన్సల్టెంట్స్. వాళ్ళ ఈది బాధలు వాళ్ళే. అకాడమిక్ కన్సల్టెంట్స్ ఈది బాధ ఒక్కొక్కరు 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ బాధలు ఏంటంటే వాళ్ళే. తర్వాత సరే ఇక వైస్ ఛాన్సలర్స్ ఉన్నారా లేదా, ఇవాళ ఈ రోజు అయితే వైస్ ఛాన్సలర్స్ ఏంటంటే ఎవరు లేరు. కానీ సివిల్ సొసైటీలో తర్వాత ఏంటంటే మరి ప్రభుత్వం కూడా అభిప్రాయంతో ఉందా తెలియదు. ఇవాళ వైస్ ఛాన్సలర్ లేకపోతే ఏమైందట అంటే కొంతమందికి నేను ఒక వాదనలో ఏంటంటే విన్నాను. సివిల్ సొసైటీలో కొందరికి ఏమంటే అవునే వైస్ ఛాన్సలర్స్ లేకపోతే ఏమైంది, ఈ వైస్ ఛాన్సలర్ ఇంత తినడట, వైస్ ఛాన్సలర్ ఇంత తినడట, ఇవన్నీ ఏంటంటే మాటలు. రిక్రూట్మెంట్లో ప్రాబ్లమ్స్ అట, అన్ని కేసులన్నీ కోర్టులో ఉన్నాయట, కోర్టు కేసులు అవుతున్నాయట. ఇవి ఏంటంటే అంటే మన గౌరవాన్ని ఏంటంటే పోగొట్టుకుంటున్నాము. ఏం జరుగుతుందో తెలియదు. ఇవన్నీ నిరూపమైతే తప్ప ఇది ఉందో వాస్తవమో ఇది నిజమో కాదో తెలియదు. కానీ సివిల్ సొసైటీకి ఈ అభిప్రాయం ఏంటంటే ఉన్నది. గౌరవం ఏంటంటే యూనివర్సిటీస్ పట్ల, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పట్ల ఏంటంటే సొసైటీకి సమాజానికి ఉండాల్సిన గౌరవం ఏంటంటే లేదనేది ఒక వాస్తవం ఏంటంటే ఇవాళ ఉన్నది. దాన్ని ఎవరు కాదనటానికి ఏంటంటే వీళ్ళు అనేక చర్చల్లో ఈ విషయం ఏంటంటే ప్రస్తావిస్తున్నారు. ఎవరు జనాలు ఏంటంటే మామూలు జనాలు ఏంటంటే చెప్తున్నారు. తర్వాత ఈ సొసైటీ మరి యూనివర్సిటీ క్యాంపస్లో అసలు పిల్లలు తర్వాత ఏంటంటే పంతులు ఒక క్రమశిక్షణ రాహిత్యం ఏంటంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తాం. ఎట్లా మొన్న ఒక యూనివర్సిటీలో పిల్లలు ఒక సబ్జెక్టు టీచర్ని మార్కులు తక్కువ ఇచ్చినావు అని కింద పడేసి ఏంటంటే తొక్కి 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 ఏంటంటే కొట్టుకుంటారు. ఒక యూనివర్సిటీ టీచర్ వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేటెడ్ ఇవన్నీ ఏంటంటే నడుస్తుంది. ఎంత భయంకరమైనటువంటి విషయం. అదే కాకుండా ఒక యూనివర్సిటీలో టీచర్లు ఇద్దరు ఏంటంటే కొట్టుకున్న సంఘటన. ఒక కాంట్రాక్ట్ ఏంటంటే లెక్చరర్స్, రెగ్యులర్ ఏంటంటే లెక్చరర్స్. వాల్యుయేషన్ దగ్గర ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ లేట్గా వస్తే అవన్నీ నువ్వు లేటుగా వచ్చినవని చెప్పేదో ఆ గేటు తాళం మీద కొట్టుకొని ఏంటంటే లోపలికి వచ్చేసినట్టు. లోపలికి వచ్చేసి ఏంటంటే ఆ ఇన్ఛార్జ్ని పట్టుకొని ఏదేదో ఏంటంటే అనడం ఏదో తాగడం. ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ ఆ మిగతా టీచర్లు అంతా ఆయన పట్టుకొని కొట్టడం. ఆ తర్వాత ఏంటంటే కిటికీలో నుంచి అడ్డుపూట వేసి అందులో వేసేస్తే ఆ పూట పేపర్లన్నీ తగిలిపోతుంటారు. ఆ వీళ్ళంతా కాలిపోయేవాళ్ళ టీచర్స్ కూడా అందులో కాలిపోయేవాళ్ళు. అదేదో బయటపడి ఏంటంటే వచ్చేసింది. అంటే ఇది టీచర్స్ కొట్టుకునే పరిస్థితి, విద్యార్థులు టీచర్స్ని కొట్టే పరిస్థితి. ఇది ఏమి చేస్తారు? ఏ రకమైన ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏంటంటే మనం ఆశించగలం ఈ పిల్లలకి. కానీ ఉన్నవాడేమో ఇవాళ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. వాళ్ళు అక్కడ వెళ్ళి ఏంటంటే అందరూ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అది వాళ్ళకి. ఇవాళ ఏమీ లేని వాడు 95-96% ఇవాళ యూనివర్సిటీలో ప్రభుత్వ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. వీళ్ళు ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్ వస్తున్నారో అప్పుడు స్టేట్ ఏంటంటే ఈ రకమైన పాత్ర నిర్వహిస్తే ఎట్లా అంటే బయటంతా అట్లే ఉంది, వేరే రాష్ట్రాల్లో కూడా అట్లే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది. అట్లీస్ట్ మనం ఆశించేది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి దీన్ని ఆశించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే దీన్ని కరెక్ట్ చేయాలి. ఆస్పిరేషన్స్ స్టూడెంట్స్కు అందరికీ ఏంటంటే విపరీతమైన ఆస్పిరేషన్స్ ఏంటంటే ఉన్నాయి. ఇది న్యాయమైన ఏంటంటే ఆస్పిరేషన్స్. కాబట్టి ఏంటంటే దీంట్లో నుంచి ఈ పరిస్థితుల్లో నుంచి ఈ వాతావరణంలో నుంచి ఏంటంటే గట్టెక్కించాలి. సో అందుకని ఈ ఇష్యూస్ అన్నీ ఏంటంటే ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా ఏంటంటే ప్రశ్న అడిగితే నెక్స్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.